స్కూల్లో క్లాస్లో అందరు మంచోళ్ళే ఉంటారు. ఎక్కడి నుంచో ఒక్కడు వస్తాడు, ఒక్కడు. ఆ ఒక్కడు చాలు క్లాస్ మొత్తం పిల్లలందరినీ చెడదొబ్బేస్తాడు. వాళ్ళకి ఎలాంటి మాటలు నేర్పించాలో అలాంటి మాటలు నేర్పించేస్తాడు. వాళ్ళకి ఎలాంటి అలవాటు చేయాలో అలాంటి అలవాటు చేస్తారు. 10 మంది మంచి పిల్లల్లో ఒక్కడొస్తే చాలు, పిల్లలందరూ మారిపోతారు. అయ్యవార్లకి ఎదురు తిరగడం, వాళ్ళతో చెడుగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ వీడొక్కడే నేర్పిస్తాడనమాట. అందుకని క్లాసులో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మీ పిల్లలకి చెప్పండి. ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పద్ధతి ఎలా ఉంది, వాళ్ళ భాష ఎలా ఉంది, వాడి పద్ధతి ఎలా, వాడి భాష ఎలా ఉంది చూసి గమనించి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి. అలాంటి పిల్లలతో ఉన్నప్పుడే మీ పిల్లలు చక్కగా చదువుకోగలుగుతారు. ఎలాంటి చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా ఉంటారు. తెలుసు కదా, ఒక 4 స్నేహితులు ఉన్నారనుకోండి, 5వ వాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఈ నలుగురిలో లేనిపోయిన మాటలన్నీ నేర్పిస్తాడు. ఆ తర్వాత అన్నీ నేర్పిస్తాడు. ఒకడుంటే చాలు, పిల్లలందరూ మారిపోతారనమాట. అందుకని మనం మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి విషయాన్ని గమనించుకుంటూ ఉంటే మన పిల్లలు చక్కగా చదువుకోగలుగుతారు. మంచి భవిష్యత్తుని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేకుండా మన పనికి మనం వెళ్తా వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటైన పిల్లలతో చేరారనుకోండి, ఆపడం మన తరం కాదు. కాబట్టి ప్రతి రోజు పిల్లల్ని గమనించుకుంటూ ఉండటం చాలా మంచిది. మనం కష్టపడేది ఎవరి కోసం? పిల్లల కోసం కదా, అవునా? మరి ఆ పిల్లలే దారి తప్పినప్పుడు మనం ఎంత సంపాదించినా మనకు మనశ్శాంతి ఉండదు. ప్రతి విషయాన్ని గమనించుకోవాలి పిల్లల విషయంలో. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి.